గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లను పోల్చడంలో జీహెచ్ఎంసీ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. రోడ్లను తవ్వి నెలల తరబడి అలాగే వదిలేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో గత 3 నెలల నుంచి రోడ్లను తవ్వడం, పూడ్చడం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా బురదమయంగా మారడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. వర్షం కురిసి 24 గంటలు కావస్తున్నా కానీ దాదాపు ఎక్కడ గుంతలు అక్కడే ఉన్నాయి. చాలా చోట్ల కూడా గుంతలను పూడ్చినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు, అలాగే వాటర్ బోర్డు అధికారులు కూడా చెప్తున్నారు సాధ్యమైనంత త్వరగా గుంతలను పూడ్చివేస్తామని. కానీ నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఆల్విన్ కాలనీలో ఉన్నాం మనం. ఆల్విన్ కాలనీ దాదాపు 3 నెలల నుంచి ఎప్పుడు వర్షం కురిసినా కానీ కనీసం బయటికి రాలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 10వ తారీఖులోగా జలమండలికి సంబంధించినటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పూడ్చివేయాలని చెప్పి హడ్కో రుణాల ప్రాజెక్టు కోసం చేపట్టినటువంటి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూడ్చివేయాలని కూడా చెప్పారు. అయితే మరో 24 గంటలు మాత్రమే ఉంది ఈ గుంతలన్నింటినీ పూడ్చడానికి. అయినా కానీ కిలోమీటర్ల మేర ఈ యొక్క గుంతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు నిన్న వర్షం కురియడంతో ఇక్కడ చాలామంది కూడా ఇబ్బందులకు గురయ్యామని చెప్తున్నారు. గత 3 నెలలుగా ఒక్కరోజు కూడా బస్సు లోపలికి రానటువంటి పరిస్థితి, ఈ కాలనీలో అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా అటు జీహెచ్ఎంసీ కానీ ఇటు జలమండలి కానీ ఈ రోడ్లను పునరుద్ధరించాలని చెప్పి కోరుతున్నారు. నిత్యావసర పనులు కానీ అలాగే రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ పనులు జరగటం లేదని చెప్పి కూడా అంటున్నారు. చాలామంది స్థానికంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి చెప్పండి. 3 మంత్స్ నుంచి అయితే కాలనీకి బస్సు వస్తలేదు. మొత్తం ఇటుపక్క అటుపక్క మొత్తం జామ్ అయిపోయింది. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ కూడా రానికి వీల్లేదు. జల్సే జల్ద్ అయిపోతే మంచిది. వర్షం కురిసే మీ పరిస్థితి ఏంటంటే చాలా ఇబ్బందిగా అవుతుంది సార్. వర్షం పడితే డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం అయిపోయింది మాకు. అది ఈ లైన్ వేస్తాం వల్ల మాకు ఇంటి కనెక్షన్ కూడా కట్ అయిపోయి కనెక్షన్ అంటే రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. గుంతల్లో ఎవరైనా పడ్డం కానీ రాత్రిపూట కానీ జరిగింది. సైకిల్ అవి వస్తే బస్సులు వస్తే ఇబ్బంది అవుతుంది. ఆటోలోకి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది. అక్కడ బురదలో జారుతున్నారు అందరూ. వెళ్ళడానికి పోవడానికి చాలా కష్టం అవుతుంది. నిన్న వాన పడింది కదా, ఎలాంటి ఇబ్బందులు ఏమైనా? నీళ్ళలోకి నీళ్ళు రావడం కానీ రోడ్లపై నీళ్ళు చేరుకోవడం, నీళ్ళు ఈ పైపులు పగిలినాయి. ఏదైనా మెటీరియల్ తెచ్చుకోవాలంటే ఇట్లా చుట్టూ తిరిగి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక ఆమె పడుతుండే అందులో, గిరాకీ లేదు. మళ్ళీ వర్షానికి, ఇంత చిన్న వర్షంకి అసలు నడవడానికి రాలేదు. గిరాకీ లేదు. గిరాకీ అయితేనే కదా మాకు ఫుడ్. గిరాకీ లేదు. జూన్ 10లోగా సాధ్యమైనంత త్వరగా కూడా ఈ గుంతలు పూర్తి చేస్తామని చెప్పారు అధికారులు. కానీ ఎవరైనా వచ్చినటువంటి పరిస్థితి ఉందండి? ఎవరు రావట్లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. రోడ్డు ఇంచుమించు 3 మంత్స్ అనేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఎవరికే బిజినెస్లు ఉండలేదు ఇక్కడ. రోడ్లు టోటల్ పార్కింగ్ పెట్టుకుంటున్నారు. ఈ ప్రాబ్లం అయిపోయింది. చాలా ఇబ్బందులు అవుతుంది. బస్సు రావట్లా, డ్యూటీకి వెళ్ళేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఇది ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా వచ్చినటువంటి పరిస్థితి? ఎవరు రావట్లా, ఇంతవరకు ఎవరు రావట్లా. నడవటానికి కూడా ప్రాబ్లం ఉంది. వెహికల్ కాదు, నడవటానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఎంత తొందరగా తీసుకుంటే యాక్షన్ అంత మంచిగా ఉంటుంది అందరికీ. ఏమంటారు? ఫస్ట్ ప్లాన్ లేకుండా ఏమంటే ముందు డ్రిల్లింగ్ కొట్టేశారు. ఆటోస్ లోపల రాకుండా సర్వీస్. ఎందుకంటే ఫస్ట్ కేఎల్ బార్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఆటో సర్వీస్ పిల్లలతో వెళ్ళాలన్నా సరే, కాలేజ్ పిల్లలు వెళ్ళాలి, చాలా ప్రాబ్లం అయింది. ప్లాన్ లేకుండా వేయడం ఈ మొత్తం ఈ మధ్యన చాలా ప్రాబ్లం పడిపోయినామండి. పైగా ఈ వర్షాలు వచ్చినాయి కాబట్టి దీని నుండి వర్షం లోపల జల్దీ ముగిస్తే చాలా బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. కాలనీకి ఆల్విన్ కాలనీలో పరిస్థితి ఇది. ఆల్విన్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలంతా కోరుతున్నారు. దాదాపు 3 నెలలుగా ఇలాంటి గుంతలు అడ్డుగోలుగా తవ్వడం మూలంగా, ప్లాన్ లేకోకుండా తవ్వడం మూలంగా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మనం చూడొచ్చు, దాదాపు 1 కిలోమీటర్ మేర వరకు ఈ యొక్క గుంతలు తవ్వినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పనులు కొనసాగుతున్నాయి. రేపటిలోగా పనులు పూర్తి చేయాలని అటు జీహెచ్ఎంసీ కమిషనర్ వాటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు. కానీ అవేవి కూడా ఇక్కడ జరిగేటట్టు లేదు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని చెప్తున్నా కానీ అదేది జరగనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. దాదాపు హైదరాబాద్లో వాటర్ బోర్డుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఆ పనులు జరుగుతున్న వాటిలో కూడా 1000 కిలోమీటర్ల పైగా గుంతలు పూడ్చామని చెప్తున్నా కానీ అవేవి కూడా ఆచరణలో కనిపించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరో 270 నుంచి 300 కిలోమీటర్లు మాత్రమే అన్నారు. కానీ 1800 కిలోమీటర్ల దూరంలో వాటర్ బోర్డు హడ్కో రుణాల కోసం అని చెప్పి హడ్కో రుణాల ప్రాజెక్టులో భాగంగా సిటీ శివారులతో పాటు అన్ని ప్రాంతాల్లో నీళ్ళు ఇవ్వాలని భావిస్తుంది. అయినా కానీ ఇలా గుంతలు అడ్డగోలుగా తవ్వడం మూలంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఆల్విన్ కాలనీకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ కాదు.
కాదు, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వర్షం కురిస్తే దాదాపు నిన్న 7.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది ఈ ప్రాంతంలో. మొత్తం ఓవరాల్గా సిటీలో 9.5 సెంటీమీటర్ల వర్షం కురియగా ఇక్కడ అత్యధికంగా కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలోకి నీరు చేరుకుంటున్నాయి, రోడ్లపైన నీరు చేరుకుంటున్నాయి. కొద్దిమంది ఇక్కడ ఏ క్షణంలో ఎప్పుడు పడతామన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధ్యమైనంత త్వరగా అటు జిహెచ్ఎంసీ కానీ ఇటు వాటర్ బోర్డు కానీ ఈ యొక్క గుంతలను పూడ్చివేసి తమకు న్యాయం చేయాలని, అలాగే రెగ్యులర్గా బస్సులు తిరిగే ఈ ప్రాంతంలో సర్వీసెస్ నిలిచిపోవడం మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ విశ్వపాల్తో దినకర్, ఎన్టీవీ, కూకట్పల్లి.